గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. వీటిపై కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలండి. మొదటగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి చూసుకున్నట్లయితే వీరి యొక్క పదవి విరమణ వయసు అనేది చాలా వరకు మనకు 60 సంవత్సరాలుగా అయితే ప్రభుత్వం అయితే లెక్కలోకి తీసుకోవడం జరిగింది. 60 నుంచి 62 సంవత్సరాలకు. అయితే మన తెలంగాణలో ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది దాదాపు 58 నుంచి 59 వరకు, అంటే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల వరకు ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అనేది దాదాపు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకి అనేది తగ్గించడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే చాలా వరకు ఈ యొక్క రిటైర్మెంట్ అనేది చాలామందికి అయితే తొందరలోనే ఈ యొక్క అధికారాన్ని అనేది రాబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన కూడా అసెంబ్లీ సమావేశాలలో జీవోపై దీనికి స్పష్టత అయితే రానుంది. జీవో కూడా త్వరలోనే విడుదల చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ఈపీఎఫ్ కింద ఎవరికైతే మనకి ఇది ఒక అమౌంట్ అయితే కట్ అవుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం అయితే 13% ఈ యొక్క ఈపీఎఫ్ కింద చెల్లించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఐఆర్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు 30% ప్రకటించడానికి అవకాశం అనేది కనబడుతుంది. ఇక మన పిఆర్సీకి సంబంధించింది అంటే వేతనం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 11వ వేతన ప్రతి ఒక్కరికి అందుతుంది. త్వరలోనే 12వ వేతన పిఆర్సీ అనేది వారికి త్వరలోనే రిలీజ్ చేయనుంది ప్రభుత్వం అయితే. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి అందరూ కూడా ఒక లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్న వారందరూ కూడా ఒక ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే రావడం జరిగింది. త్వరలోనే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు జనవరి 1వ తారీఖు నుంచి అంటే కొత్త సంవత్సరం కానుకగా వారికి ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అయితే ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లు అయితే మరి జనవరి మంత్దే ఇస్తారా, లేకుంటే గత సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి వరకు ఏదైతే కొత్త మనకు కాంగ్రెస్ ఏర్పడి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే ఇవన్నీ నెలలు కల్పిస్తారా, మరి మనమైతే వేచి చూడాలి. కాబట్టి ఎవరైతే పెన్షన్దారు ఉన్నారో వారికి అందరికీ త్వరలోనే ఈ యొక్క అమౌంట్ అయితే పడబోతున్నాయి. కంపల్సరీ ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్న వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో మీరు చేయవలసిన అందరూ కూడా వీలైన త్వరగా ఆ వీడియోను అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. కామెంట్ రూపంలో మీ యొక్క కామెంట్లు తెలియజేస్తే మీకు కామెంట్కి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడం వలన మీకు అదేవిధంగా మీకు ఆసరా పింఛన్లు ఎంతవరకు పడ్డాయి, అదేవిధంగా ఈపీఎఫ్కి సంబంధించి అమౌంట్ ఎంత పడింది, ఇవన్నీ కూడా తెలియజేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వారు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా ఆ వీడియోని లైక్ చేయండి, వీలైనంత త్వరగా ఆ వీడియో షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్.